యేసే జీవాహారం జీవాహారం యేసే ఆహారం ప్రభు వాక్యమే జీవాహారం జీవాహారం యేసే ఆహారం ప్రభు వాక్యమే జీవాహారం. We bring greetings to you in the mighty name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు బలమైన నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. Hope you all are blessed by the Jeevaharam program. జీవాహారం కార్యక్రమం ద్వారా మీరందరూ దీవించబడుతున్నారని నమ్ముతున్నాను. We are talking from Jesus' name is above all names. యేసు అన్ని నామముల కన్నా పై నామము కలిగింది అన్న ఆ సందేశాలు మీకు ఇస్తూ If ఉన్నాం. you didn't get this book, get it in English or Telugu. ఒకవేళ ఈ పుస్తకాన్ని మీరు ఇంకా తీసుకోకపోతే ఇంగ్లీష్ భాషలో కానీ తెలుగు భాషలో కానీ మీకు అందుబాటులో ఉంది, మీరు తీసుకోండి. The best ministry you can do is gift 10 copies or 5 copies to your friends. శ్రేష్టమైన పరిచర్య మీరు చేయగలిగింది ఏంటంటే ఇలాంటి శ్రేష్టమైన ఆధ్యాత్మికమైన పుస్తకాలు తీసుకొని ఇతరులకు ఒక 10 మందికి మీరు బహుమానాలుగా ఇవ్వండి. After the Bible, you should read these spiritual books because God has revealed things from the Bible and we are written this. పిల్లలు ఈ మాట గమనించండి, పరిశుద్ధ గ్రంథం చదివిన తర్వాత ఇలాంటి ఆధ్యాత్మికమైన పుస్తకాలు మనం చదవాలి. ఎందుకు అని అంటే ఈ పరిశుద్ధ గ్రంథములోని వివరణాత్మకమైన లోతైన ఆత్మీయ సత్యాల్ని పుస్తకాల ద్వారా దైవజనులకి దేవుడు బయలుపరుస్తాడు. Psalm 103 verse 1 to 3. 103వ కీర్తన మొదటి 3 వచనాల్లో మనం గమనిస్తాం. Bless the Lord, O my soul, all that is within me, bless his holy name. Bless the Lord, O my soul, forget none of his blessings. నా ప్రాణమ యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమును సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమ ఆయనను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. So verse 3 says, because you have to bless him because he has forgiven all your iniquities, given you gift of salvation. ఆ 3వ వచనంలో గనుక మనం గమనిస్తే ఆయన దోషములన్నిటిని క్షమించిన వాడు, అంటే మన పాపములకు పరిహారం కలిగించాడు అన్నమాట. And also it says he heals all our diseases. ఆ తర్వాత వాక్యంలో ఉన్న మాట ఏంటంటే ఆయన నా సంకటములన్నిటిని కుదుర్చిన వాడు, అంటే రోగములన్నిటిని స్వస్థపరచువాడు అని How అర్థం. many of you got healing ఎంతమంది స్వస్థత పొందుకుంటూ ఉన్నారు? without depending on doctors? డాక్టర్ తో ఆధారపడకుండా దేవుడే మిమ్మల్ని స్వస్థపరిచిన అనుభవాలు మీకున్నాయా? Doctors are wise people, some of them do business, but whatever it is, Jesus Christ is the best doctor. డాక్టర్స్ చాలా జ్ఞానం కలిగిన వారు, దేవుడే వారికి జ్ఞానం ఇచ్చాడు. కొంతమంది దాని ద్వారా బిజినెస్ చేస్తారు, అది వేరే విషయం. కానీ నేను చెప్పేది ఏంటంటే స్వస్థత కలుగజేసేది మాత్రం దేవుడే. God gave me a doctor nearby. He takes only 100 rupees and he is for all diseases. This is what when in my childhood I got such a doctor. మాకు దగ్గరలోనే ఒక డాక్టర్ గారిని దేవుడు మాకు ఇచ్చాడు. ఆయన మరి కన్సల్టెన్స్ కొరకు కేవలం 100 రూపాయలు మాత్రమే తీసుకుంటాడు. అన్ని రకాలైన రోగాలకి చక్కని వైద్యం ఇస్తాడు. మాకు చిన్నప్పుడు కూడా ఇలాగే మరి అందరికీ అన్ని రోగాలకి ఒకే డాక్టర్ ఉంటాడు కదా. Today I went to him and he is like very friendly senior man. ఈరోజు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా ఫ్రెండ్లీగా చక్కగా ఆయన ఒక పెద్ద మనిషి మరి మంచిగా మాట్లాడాడు. And he also took my BP is normal, sugar is normal. I thank God because Jesus is the healer. బీపీ, షుగర్ వాటన్నిటి చెక్ చేసినప్పుడు అవన్నీ కూడా నార్మల్ గా వచ్చాయి. స్వస్థపరిచిన నా రోగములన్నిటిని బాగు చేస్తున్న దేవునికి వందనాలు. And the doctor was talking, you went to Africa, my daughter is in Zambia. మరి ఆయన అడుగుతూ వచ్చారు, మీరు ఆఫ్రికా వెళ్ళారు కదమ్మా ఈ మధ్య, అయితే నా కుమార్తె జాంబియా దేశంలో ఉంది అని చెప్పాడు. So next time you must go and visit Zambia, my daughter, he said. ఆయన అన్నాడు, ఈసారి మీరు ఆఫ్రికా వెళ్తే జాంబియాలో నా కుమార్తె ఉంది, మీరు ఆమెను దర్శించండి అని చెప్పారు. So because it's 100 rupees, all of you don't come to Hyderabad. 100 రూపాయలే కదా, మేము కూడా హైదరాబాద్ వచ్చేస్తామని అలా వచ్చేయకండి. But I want you to depend on Jesus. That's not the medicine. We may take medicine, you may take insulin, but it is the Lord who is the healer. ప్రతిసారి అన్ని విషయాల కొరకు డాక్టర్ మీదనే ఆధారపడొద్దు. మందులు తీసుకోవడం తప్పు కాదు, తీసుకోండి. కానీ మీ స్వస్థత కొరకు దేవుని మీద మాత్రమే ఆధారపడండి అని ప్రోత్సహిస్తున్నారు. Maybe that medicine may give you a side effect. ఒకవేళ ఆ మెడిసిన్ ఎక్కువ తీసుకోవడం వల్ల మనకు సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. And it may affect some organs. కానీ శరీర అవయవాల్లో దెబ్బతినే అవకాశం కూడా ఉంది. So, but then you have to pray, sanctify it and take it in faith and God will heal you. అయితే మీరు తీసుకుంటున్న మందులు ఏవైనా విశ్వాసంతో ప్రార్థన చేసుకొని మరి వాటిని పరిశుద్ధపరిచినట్లు ప్రార్థించుకొని తీసుకోనండి, మరి ప్రభు స్వస్థత ఇస్తాడు. I repeat again, Jesus shed the blood for the forgiveness of your sins. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా, మీ పాపమును తీసివేయడానికి కొరకు
కొరకు యేసుక్రీస్తు ప్రభు తన రక్తాన్ని కార్చాడు. Through the blood of Jesus only your sins are washed, you get salvation, you'll go to moksha. రక్తము ద్వారా మాత్రమే పాప క్షమాపణ కలుగుతుంది, మోక్షానికి మార్గం యేసు రక్తము ద్వారా మాత్రమే అని పరిశుద్ధ గ్రంథం And చెప్తుంది. secondly, he broke his entire body. 39 whippings he took on the back. That is for your healing. అయితే ఆయన శరీరంలో దెబ్బలు తిన్నాడు, శరీరం అంతా కూడా గాయపరచబడింది, వీపంతా కూడా 39 కొరడాల చేత కొట్టబడింది. ఈ గాయములన్నిటి ద్వారా మీకు స్వస్థతనివ్వడానికి కొరకే. Yeah, by his stripes you are healed. Isaiah 53:5. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో అతడు పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత పొందుతారని చెప్పారు. Claim that promise. 1 Peter chapter 2:24. You were healed maybe on the cross 2025 years back. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో చెప్పబడిన మాట, అతడు పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత పొందితిరి. అంటే 2025 సంవత్సరాల క్రితం ప్రభు సిలువలో మరణించినప్పుడు దెబ్బలు తిన్నప్పుడు అప్పటి నుంచే స్వస్థత మనకు విడుదల చేయబడింది, మనం పొంది ఉన్నాం. When he said it is finished the work of the devil. కల్వరి సిలువలో ఆయన సమాప్తమైనది అని చెప్పినప్పుడు సాతాను కార్యము లయపరచబడింది, సమాప్తి చేయబడింది. So I say thank you Lord for healing me. Thank you that you are working on me, Lord. ప్రభువా, నా మీద మీరు కార్యాలు జరిగిస్తున్నందుకు, నాలో పని చేస్తున్నందుకు మీకు వందనాలని చెప్తూ ఉంటారు. And previous episode I said about the 5 rivers of blood. మరి అంతకుముందు చెప్పబడిన ఎపిసోడ్లలో మరి నేను చెప్పాను, మీకు గుర్తుందా? యేసు శరీరంలో స్రవించిన 5 రక్తపు నదులు. So you need to have this sanitizer. I say the blood of Jesus is the powerful sanitizer. You use sanitizer during corona, right? కరోనా టైంలో మనం శానిటైజర్ యూజ్ చేసాం కదా చేతుల కొరకు. మరి ఆ రకంగా యేసు రక్తం అనేది శక్తివంతమైన శానిటైజర్ గా మనం విశ్వాసంతో తీసుకోవాలి. Now also corona is roaming like a roaring lion seeking whom he may devour. ఇప్పుడు కూడా కరోనా అనేది ఎవరిని మింగుదునా అని గర్జించే సింహం లాగా అక్కడక్కడ తిరుగులాడుతోంది. But if you are afraid, you will get, Job said, whatever I feared it happened to me. అయితే మనం భయపడితే, యోబు చెప్పాడు కదా, నేను దేనికి భయపడుతునో అదే నా మీదకి వచ్చింది అని చెప్తాడు. Again you say, whatever you fear, that will happen to you. మరొకసారి గుర్తుపెట్టుకోనండి, దేనికి నువ్వు భయపడతావో అదే నీ మీదకి వచ్చేస్తుంది. I didn't fear corona and God did not allow corona to strike me or my husband. కరోనా గురించి నేను ఎప్పుడు భయపడలేదు, అయితే నన్ను కానీ నా భర్తను కానీ అది ముట్టలేదు. And we should be strong in the Lord. You should confess God's word. You have to speak out. This morning, when pastor was leading in the pastor's meeting and he said, whatever I say, that message, you speak. Abraham, spoke to the son. God will provide. Same way, life and death is in the power of your tongue. చూడండి ప్రియులారా, మనం నోటితో దేవుని యొక్క వాక్యాన్ని మనం పలకాలి, మాట్లాడాలి. ఉదయకాలం కూడా ఒక దైవజనుడు అదే మాట్లాడుతూ ఉన్నాడు. ఆ విషయాన్ని నేను పదే పదే చెప్తా ఉంటాను నా సందేశాల్లో. ఎందుకంటే జీవం మరణం నీ నాలుక వశంలో ఉంది కనుక నీవు దేని గురించి అయితే నోటితో పలుకుతావో ఆ విశ్వాసపు వాక్కు నీ జీవితంలో కార్యాలు జరిగిస్తుంది. In this book, in the power in the name of Jesus, I have written divine health realities. యేసు నామములో ఉన్న శక్తిని మరి నేను సందేశాలు ఇస్తున్నాను కదా. ఈ పుస్తకంలో డివైన్ హెల్త్ రియాలిటీస్ అని దైవికమైన స్వస్థత సత్యాలు అని రాశాను. I confess this every day, so I wrote day 1, day 2, day 3. 31 days I wrote for every day for you to confess. మొదటి రోజు, రెండవ రోజు, మూడవ రోజు, అలాగే ప్రతి దినం కూడా 30 రోజుల కొరకు ఒక్కొక్క రోజు ఆరోగ్య సత్యాలు, అంటే దైవికంగా మనం పొందుకునే ఆరోగ్య సత్యాలు ఇక్కడ రాశారు. 31 ఉంది బ్రదర్. Some months will be 31st. కొన్ని నెలలు 31 ఉంటుంది కనుక అంటే 31 రోజుల కొరకు మరి ఇందులో నేను రాశాను. So that's why you need to take the book and confess it and proclaim through your mouth and get victory. అందుకే మరి ప్రతి దినం కూడా దేవుని యొక్క వాక్యాన్ని పలకాలి, పలికి దాన్ని స్వీకరించాలి. ఇక్కడ ఒక సాక్ష్యాన్ని నేను చెప్పగలుగుతున్నాను. మా చర్చిలో ఒక సహోదరి, ఆమె చాలా బలహీనంగా అనారోగ్యంతో ఆపరేషన్, ఇది చాలా మేజర్ ఆపరేషన్. ఆ మేజర్ ఆపరేషన్ తర్వాత మరి ఆమె హాస్పిటల్లో ఉండి మరి ఈవెన్ ఐసీయూలో ఉండి ఈ పుస్తకంలోని ఈ డివైన్ హెల్త్ రియాలిటీస్ అనేవి నోటితో ప్రతిరోజు పలుకుతూ ఉండింది అని చెప్పింది. హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఇంట్లో కూడా మరి ఈ వాస్తవాలు, దేవుని యొక్క వాక్యం తన శరీరం గురించి, తన స్వస్థత గురించి ఏం చెప్తుందో అవి నోటితో పలకడం ద్వారా దేవుడు గొప్ప స్వస్థత విడుదల చేశాడని ఆమె మా సంఘంలో సాక్ష్యం చెప్పింది. దేవునికి మహిమ కలుగును గాక. Amen.
See, this is not pre-planned. దేవుడు ఇచ్చిన ప్రేరేపణ బట్టి ఆ మాటలు నేను కూడా చెప్పాను. This is just Holy Spirit prompted him to say it. Testimony. పరిశుద్ధాత్మ దేవుడే మరి మిమ్మల్ని బలపరచడానికి, మీ విశ్వాసాన్ని బలపరచడానికి ఈ సాక్ష్యం చెప్పమని నన్ను So ప్రేరేపించాడు. don't say, oh, I'm sick, I'm sick, I'm sick. కనుక నాకు రోగంతో ఉన్నాను, రోగం 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 అని బాధపడొద్దండి. ఏం చేయాలి, నా పని అయిపోయింది. డాక్టర్ said another 10 years I'll live. ఇంకా డాక్టర్స్ చెప్పారు ఇక ఎక్కువ కాలం నువ్వు బ్రతకోమని చెప్పారు, ఇక నా పని అయిపోయింది అని చెప్పి కృంగిపోయి కూలబడొద్దు. కొంతమందికి 1 నెల ఉంది, 6 నెలలు ఉంది. They will give the report, but don't believe the report of doctor. Believe the report of the Lord. కొంతమందికి 6 నెలల్లో, 3 నెలల్లో, నెల రోజుల్లో నీ పని అయిపోయింది అని చెప్పి మీకు అంతకంటే ఎక్కువ జీవితం ఉండదు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. కానీ నేను చెప్పే మాట ఏంటంటే డాక్టర్స్ రిపోర్ట్ కంటే కూడా శక్తివంతమైన దేవుని యొక్క వాక్యం యొక్క రిపోర్ట్ మీరు నమ్మాలని కోరుతున్నాను. Those who are in the sick bed, you have to confess this God's word. పిల్లలు ఈ సమయంలో ఎవరైనా మరి రోగ పడక మీద, బెడ్ మీద అనారోగ్యంతో ఉన్నవారైతే ఈ వాక్కులు మీరు నోరు తెచ్చి పలకండి. Yes, you have to believe the report of the Lord. దేవుని యొక్క వాక్కును నువ్వు నమ్మాలి. Report of the Lord says, by his stripes you are healed. దేవుని యొక్క రిపోర్ట్ ఏం చెప్తుందో తెలుసా? అతడు పొందిన దెబ్బల ద్వారా నీకు స్వస్థత కలుగుతుంది. And there is a label placed on each of us. You don't believe in that label. చూడండి, నీ మీద కొన్ని ముద్రలు వేయబడి ఉంటాయి. ఆ ముద్రను నువ్వు నమ్మొద్దు. Everywhere there is label. You buy anything, there is a label. This is Milton. చూడండి, ఒక్కొక్క కంపెనీ కానీ లేకపోతే దానికి ఇవ్వబడిన మరి ఆ పుస్తకాలు కానీ లేకపోతే వస్తువులు కానీ లేకపోతే ఇది ఒక ఫ్లాస్క్ ఉంది, దాని మీద అది మిల్టన్ అని దానికి ఒక స్టాంప్ వేస్తారు, దాని కంపెనీ. ఇది Samsung కదా? ఇది సామ్సంగ్. ఫోన్ కి ఉంది Samsung label. ఈ ఫోన్ ఏ కంపెనీ అయితే దాని యొక్క లేబుల్ దాని వెనకాల వేస్తారు. మీ కెమెరా ఉంది కదా? మీ కెమెరా సోనీ కెమెరా. సో ఎవ్రీథింగ్ హ్యాస్ a label. చూడండి, ఇలాగా ప్రతి వస్తువు కూడా తయారు చేసిన వాడు దానికి ఒక లేబుల్ వేస్తాడు. And people put a label on you. అయితే ఒకవేళ గమనించండి, మీ మీద మనుషులైన వారు ఒక రకమైన లేబుల్ వేసి I ఉండొచ్చు. think this is another message Holy Spirit is giving me. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు చెప్పమని ప్రోత్సహిస్తున్నాడు. When I was small, they say you are unda. Unda means laddu, very short. Your stature, you are very short. నువ్వు What do పొట్టిగా you ఉన్నావు. say? పొట్టిగా, like Zacchaeus. పొట్టిగా ఉన్నావు, నువ్వు పొట్టిదానివి అన్నట్లు చెప్పేవారు. Everybody, even sir will call me till 10th class. Unda is coming. Like 10వ తరగతి వరకు కూడా టీచర్ మమ్మల్ని అలాగే పిలిచేవాడు, పొట్టి అమ్మాయి వస్తుందని. and that was a label for me. అది నా మీద వేయబడిన ఒక లేబుల్, ఒక ముద్ర. That hurt me very much. వాస్తవానికి అది నన్ను చాలా బలహీనపరిచింది. But when I came out my studies after 10th class, God took me to Nilgiris, Kunnur, and there, I ate well and, I shot up and 5'4". ఆ 10th క్లాస్ అయిపోయిన తర్వాత నీలగిరి ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ చదువుకుంటున్న సమయంలో మరి మంచిగా తిన్నాను, మంచిగా ఉన్నాను. మరి దేవుడు అక్కడ నన్ను అలాగా ఎత్తులో నన్ను ఎక్కువ చేశాడు. 5 ఫీట్ల 4 ఇంచుల వరకు నన్ను ఎక్కువ చేశాడు. We have 4 sisters. 3 of them are very only 5. మేము 4 చెల్లెలు, 4 సిస్టర్స్ చిన్నగా ఉంటారు. నా తర్వాత 3. I am now stand tall among them. ఈ 4 సిస్టర్స్ లలో నేనే కొంచెం పొడుగ్గా ఉంటాను. My husband has 4 sisters. All are only less than 5. మా భర్త గారికి 4 సిస్టర్స్ ఉంటారు. వాళ్ళు 4 కూడా కొంచెం తక్కువ హైటే ఉంటారు. So they were searching for a girl, slim and tall and having good hair. మరి ఆ సమయంలో మరి వారు వెతుకుతున్నారు, సన్నగా ఉండి పొడుగ్గా ఉండే ఒక అమ్మాయి మా ఇంట్లోకి రావాలని వెతుకుతా ఉన్నారు. So like that the Lord changed my label. God is changing your label. ఈ రోజు నేను చెప్పే మాట ఏంటంటే ప్రియులారా, మన మీద వేయబడిన ముద్ర ఏదైతే ఉందో దేవుడు దాన్ని మార్చేస్తారు. నీ మీద ఏది ఉందో అది దేవుడు When you మార్చేస్తారు. receive Jesus and you become a new creation, your label, old negative label is changed and you'll get a positive label. యేసు క్రీస్తు ప్రభులోనికి నువ్వు వచ్చిన తర్వాత, నువ్వు రక్షించబడిన తర్వాత మరి ఆ నెగిటివ్ గా, ప్రతికూలంగా ఏ విషయాలైతే నీ మీద ముద్రగా వేయబడ్డాయో అవన్నీ కూడా తొలగించబడతాయి, దేవుడు తీసివేస్తాడు. Hey, you are a sugar patient. You don't believe that. నువ్వు షుగర్ పేషెంట్, ఎప్పుడు కూడా ఇలాగే ఉంటావు అని ఒకవేళ ప్రజలు నీ మీద ముద్ర వేస్తే దాన్ని తీసుకోవద్దు. You are a BP patient. That's a label people give బీపీ you. పేషెంట్ ఉంటావు, అలాగుంటావు ఏంటి అని అలాగ అనుకుంటే దాన్ని తీయొద్దు. You are good for nothing. People will label you. మరి ప్రజలు వేసిన ముద్ర నువ్వు అంగీకరించవచ్చు, దాన్ని నువ్వు అంగీకరించకుండా మరి దాన్ని కొట్టివేయాలి. Even people will put you down with the dreams, like Joseph, it happened. యోసేపు విషయంలో జరిగినట్టుగా వారికి మంచి మంచి కళలు వస్తే వాటిని మరి తీసేస్తా ఉంటారు, దాన్ని ప్రక్కన పెడతా ఉంటారు లోపల. That's why one man of God said, don't share the vision with the visionless. అందుకే ఒక దైవజనుడు అన్నాడు, దర్శనం లేని వారితో దర్శనాన్ని అన్నాడు పంచుకోవద్దు. Joseph's brothers did not have that dream. Only Joseph was given that gift of dream. యోసేపు యొక్క సహోదరులు
పిల్లలు అనేక మంది ఉన్నప్పటికీ కూడా వారికి ఈ రకమైన కళలు ఇవ్వబడలేదు. కేవలం యోసేపుకు మాత్రమే ఈ కళ ఇవ్వబడింది. Now listen, servants of God. God gives you a dream, you pursue it. దేవుని సేవకులారా గమనించండి, ఏ దర్శనాన్ని అయితే దేవుడు మీకు ఇచ్చాడో దాన్ని పట్టుకొని ముందుకు సాగండి. Joseph did not say, okay, my dream is over, I'm going to sit at home. ఇక నా కళ ఇట్లా అయిపోయింది, నా పరిస్థితి ఇలాగ అయిపోయింది అని ఏడ్చుకుంటూ కూర్చోలేదు యోసేపు. And Joseph had, next time he was in the pit and then prison, and God promoted into palace. పిల్లలు గమనించండి, మరి అతను మంచి దర్శనం పొందుకున్న తర్వాత కూడా అతను గోతులో పడ్డాడు, ఆ తర్వాత చెరసాల్లో పడ్డాడు, ఇలాంటి బంధకాల్లో పడ్డాడు. ఇవన్నీ కూడా అతనికి ఎదుర్కొన్నాడు. John 16:33, in this world there are so many tribulations, but rejoice and be glad, I have overcome, says the Lord. యోహాను సువార్త 16:33 ఈ లోకంలో మీకు శ్రమలు కలుగును, అయితే మీరు సంతోషించుడి, నేను లోకమును జయించి ఉన్నాను అంటున్నాడు. Yes, all of us have శ్రమలు, all of లోకంలో us. ప్రతి ఒక్కరు కూడా శ్రమలు అనేటివి ఉంటాయండి. But జయించాలండి, he had to be victorious. కానీ మనం జయించిన వారిగా ఉండాలి. Revelation chapter 2 and 3. ప్రకటన గ్రంథం 2:3 Only those who overcome, only those who win, God will give the crown and so many rewards. జయించిన వారికి మాత్రమే ఆ కిరీటాలు దొరుకుతాయి, And you will get reward. ప్రతిఫలం మీకు దొరుకుతుంది, బహుమానాలు ఉంటాయి. So be a conqueror, be a victor, be an overcomer, because the overcomer is in you. జయించిన వాడు మీలో ఉన్నాడు గనుక మరి మీరు జయం పొందిన వారుగా, జయించిన వారుగా మీరు ముందుకు సాగాలని I am not well, I don't say everybody I am sick. I am not sick, I am healed by the stripes of Jesus. నేను బలహీనంగా ఉన్నప్పటికీ కూడా, ఏదైనా రోగ బలహీనత వచ్చినప్పటికీ కూడా ఎప్పుడు కూడా నేను నోటితో పలకను, చెప్పను ఇతరులకు నేను బాగలేదు, నాకు బాగలేదు, నేను రోగంతో ఉన్నానని చెప్పను. నేను ఎప్పుడు చెప్తాను, ఆయన పొందిన దెబ్బల ద్వారా నేను స్వస్థత పొందినా. If I go to the doctor and they will search, where is the patient? నేను హాస్పిటల్కి వెళ్తే కొన్ని సందర్భాల్లో డాక్టర్ వెతుకుతా ఉంటారు, పేషెంట్ ఏది అని అంటూ ఉంటారు. నేను వెళ్తే కూడా That's what, you don't show you are sick and you are not going to show it on your face. అంటే ఆ రోగం ఉన్నప్పటికీ కూడా ఆ రోగం అంతా ముఖంలోంచి అలా బయటపడుతున్నట్టు, మన శరీరం అంతా కూడా కూలిపోతున్నట్టుగా మరి ఇతరులకు చూపించాల్సిన అవసరం లేదు. Because everybody say, greater is in me than is in the world. ఎందుకంటే ప్రియులారా, దేవుని వాక్యాన్ని అందరు కూడా మీరు నోటితో పలకండి, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. Everybody say, I am more than a conqueror through him who loves. అందరి మాట చెప్పండి, నన్ను ప్రేమించిన వాని ద్వారా నేను అత్యధిక విజయం పొందిన. Everybody say, no weapon formed against me will prosper. అందరి మాట చెప్పండి, మరి నాకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. Everybody say, along with Job, I know my redeemer lives. యోబు చెప్పినట్టుగా అందరు కూడా ఈ మాట చెప్పండి, నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును. Everybody close your eyes. అందరు కూడా ఒక్క నిమిషం కళ్ళు We will మూసుకోండి, pray for you. మీ కొరకు ప్రార్థన చేస్తాం. మహోన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవా, నీ నామములో ఉన్న శక్తి ఎంత గొప్పది ప్రభా. నీ మాటల్లో ఎంత గొప్ప శక్తి ఉంది ప్రభా. నీ మాటలు మా నోటిలో పెట్టినప్పుడు, ఆ నోటి ద్వారా అనుకూలంగా మేము పలికినప్పుడు, ఆ మాటలో వచ్చే జీవం మాకు ఇతరులకు పనిచేస్తుందని ప్రభా, నీవు స్వస్థపరిచే దేవుడు అని, నీవు బలపరిచే దేవుడు అని మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు పొందిన దెబ్బల ద్వారా మేము స్వస్థత పొందుతున్నాం ప్రభా. రోగాన్ని బట్టి కృంగిపోకుండా, బలహీనతలను బట్టి కూలిపోకుండా ప్రభా, మాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడని మేము గ్రహించి, మీరు ఇచ్చిన వాగ్దానాల్ని ఎత్తిపట్టి స్వతంత్రించుకుంటూ నాయన విజయ జీవితాన్ని, జయ జీవితాన్ని జీవించటకు సహాయం చేయండి. వాక్యం వింటున్న, వీక్షిస్తున్న వారిలో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే మరొకసారి మీ గాయపడిన హస్తం వారి మీద చాపి వారిని సంపూర్ణంగా బాగు చేయండి. మీ వాక్కు చేత వారిని స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఎవరైనా ఇంకా వారి పాపములు మీ దగ్గర ఒప్పుకోకపోతే, యేసే దేవుడని ప్రభువుని వారు గ్రహించి వారి పాపములు మీ దగ్గర ఒప్పుకొని రక్షణ పొంది నిత్య జీవానికి వారసులు అవ్వడానికి సహాయం చేయండి ప్రభా. మీ దాసురాల్ని మీరు నిలబెట్టి వాడుకున్న నీ కృప కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. కుటుంబ సమస్యల చేత బాధపడుతున్నవారు, ఆర్థిక ఇబ్బందుల చేత బాధపడుతున్నవారు, యేసు నామములో గొప్ప విడుదల వారికి కలుగునుగా కని ప్రార్థన చేస్తున్నాం. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. So we don't want to close this without giving you invitation to salvation. రక్షణ కొరకైన ఆహ్వానాన్ని మీకు ఇవ్వకుండా మేము ముగించలేము. Jesus is the savior, Jesus is the healer. ప్రియులారా గమనించండి, యేసు రక్షకుడు, యేసు స్వస్థపరచు. If you have not received Jesus, close your eyes and receive. ఒకవేళ ఇంకా యేసు ప్రభువును రక్షకుడిగా అంగీకరించకపోతే ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని మీరు ఇప్పుడే అంగీకరించండి. Everybody pray, Jesus, I believe you are the Son of God. అందరూ కూడా ఈ ప్రార్థన చేయండి. యేసయ్య, నీవు దేవుని కుమారుడు అని నేను నమ్ముతున్నాను. You died for me, you were buried, you rose again, you are living today. నీవు నా కొరకు మరణించి సమాధి చేయబడి మూడవ దినాన్ని తిరిగి లేచిన సజీవుడు అని నమ్ముతున్నాను. Thank you for shedding the blood for the forgiveness of my నా sins. పాప క్షమాపణ నిమిత్తం మీరు కలువరి శిలువలో మీరు చిందించిన రక్తాన్ని బట్టి మీకు వందనాలు. Wash me by your blood ప్రభువా, మీ రక్తంతో మమ్మల్ని కడగండి. and come into my heart. నా హృదయంలోనికి రండి ప్రభువా. Make me a child. నేను నీ బిడ్డగా నన్ను మార్చు. I will live for you. నీ కొరకు జీవిస్తాను.
I worship you. నిన్ను ఆరాధిస్తాను. Jesus name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. Amen. ఆమేన్. God bless you all. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. India's first 4D Bible-themed park, the Goshen Theme Park, a captivating and immersive journey through the life of Moses. Our expertly curated rooms present a vivid portrayal of his story. Every room serves as a reminder that you are loved, chosen, protected, and called. But that's not all. Take a stroll through our bird park, bring your little ones to the children's play area, or hop on an ATV ride. Don't miss out on this unforgettable and transformative experience. The Goshen Theme Park awaits you. ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక అనుదిన వాగ్దానాలు, ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన, లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థనను గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గురించి వ్రాసి ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం. యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ? రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి వాటన్నిటిని గురించి వివరిస్తూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం, రెండవ భాగం, ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1, పార్ట్ 2. 2007వ సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం, జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్ దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్. క్రైస్తవ సంఘములోని యవనస్తులు సంఘానికి, సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను, ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకు గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరిసా పాల్ గారు ప్రభు అయిన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం, ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కని విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధాన పరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే సువార్త పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం స్తోత్రార్పణ. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. కరోనా కాలంలో ఇంకా మిగతా సమయాల్లో దేశంలో, ప్రపంచంలో అనేక మంది అనేక విషయాల్ని కోల్పోయారు. కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరిస్తాడో అన్న విషయాన్ని తెలియజేస్తూ
పునరుద్ధరణ పార్ట్ 1. దేవుడు మనకు అనుగ్రహించే వాటన్నిటిని కూడా, దేవుడు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి మనకు అనుగ్రహిస్తాడని తెలియజేసే ఈ అద్భుతమైన పుస్తకం పునరుద్ధరణ, రెస్టోరేషన్ పార్ట్ 1. అదేవిధంగా యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఏ విధంగా ఎగరాలి అన్న విషయాన్ని పక్షిరాజు జీవితంలోని అద్భుతమైన పాఠాలు నేర్పిస్తూ ఒక విశ్వాసి జీవితంలో ఏ విధంగా మనం నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగరాలో అన్న విషయాన్ని అద్భుతంగా బోధించే ఉపదేశం పక్షిరాజు వలె పైకెగురు, సోర్ లైక్ ఈగల్. ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి, తప్పనిసరిగా పొందుకోనండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు మీరు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. మేమెంతో దేవుడిని స్తుతిస్తున్నాము. మీరు పొందిన మేలులు మాతో పంచుకోనండి. అండ్ వివరాల కోసం తెరిసా పాల్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇంకా రాబోయే మెసేజెస్ కూడా మీరు వినొచ్చు. అండ్ ట్విట్టర్, ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయండి. మీ ప్రార్థన అవసరాల కొరకు 9989124381 మరియు 9248539701 మరియు 9704677579. బుక్స్ కొరకు 9948704080 మరియు 9848122207. వాట్సాప్ కొరకు 9440471380. మా ఆఫీస్ నంబర్స్ 8185954891 మరియు 7842237008. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.